సినిమాలో గూడా సాంగ్ మోంటాజెస్‌లో ఉంది గదా! అవునవునవును. ద క్యాలెండర్ వేర్ యుడ్ ఆ! కీప్ సో, ఆ 30 డేస్ అవునవును. అక్కడి నుంచే ఆ చిన్న ఆ మొమెంట్ తీసుకున్నా మీరు చెప్పిన మీరు దాన్ని బట్టి. చెప్పిందంటే మనం ఫిల్మ్‌లో కూడా ఒక సీక్వెన్స్ ఎలా పెట్టాం. ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎలా కొంచెం చేతులు వణుకుతున్నాయో తెలుసా అని. సో, ఒకవేళ 30 రోజుల్లో ఫోను రాకపోతే హ్మ్. అంటే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ జేయడానికి ఏదైనా మీకు ఎమర్జెన్సీలా ఏదైనా నంబర్ ఉందా? ఏం లేదు. ఏమి లేదు. ఏముండదు. హ్మ్. సేటుతో మాట్లాడాలని సేట్లుంటారు కదా! వీళ్ళకి హ్మ్. బోటుకి సంబంధించి. వాళ్ళతో హ్మ్. మాట్లాడితే వాళ్ళ భాష మనకు తెలీదు. ఆహా! హ్మ్. ఆ! వాళ్ళ భాష తెలీదు కాబట్టి వాళ్ళకి మనం ఫోను చేయలేము. హ్మ్. హ్మ్. ఆ భాష వచ్చినోళ్ళంటే మన దగ్గర ఉండరు. ఆ భాష వచ్చినోళ్ళందరూ గుజరాత్‌లో ఉంటారు కదా! హ్మ్. హ్మ్. జెంట్స్ మొత్తం గుజరాత్‌లోనే ఉంటారు. ఓన్లీ లేడీస్ ఇక్కడ ఏదో కూలి పని చేసుకొని, చేపలు పట్టుకొని ఈళ్ళు అమ్ముకోవడం గాని, ఇక్కడ మా లేడీస్ ఉంటాం అంతే. హ్మ్. మాకిది తప్పించి వేరే వృత్తి అయితే రాదు. చేపల వృత్తి ఎప్పుడైనా. హ్మ్. ఇంత ఒక దేశానికి తెలిసిపోయింది ఇలాగా 22 మంది మత్స్యకారులు దొరికిపోయారని. హ్మ్. కానీ మళ్ళీ మేము అదే గుజరాత్‌కెళ్తాం యాడ్ చేయడానికి తప్పదు. మాకదే ఉపాధి అంతే. హ్మ్. హ్మ్. అదే. మీకు ఎలా తెలిసింది? ఆ రోజు ఎలా వాళ్ళు అట్లా అవునా? దొరికిపోయారు అంటే అనేది? నేను 7 మంత్ ప్రెగ్నెంట్ పాప అప్పుడు హ్మ్. కడుపులో ఉంది. కూర్చున్నా అలా ఫోనొస్తది. 29 డేస్ అయింది హ్మ్. అప్పటికి. హ్మ్. ఫోనొస్తదని ఇలాగే కూర్చున్నా. మా పెద్ద పాప పక్కన పెట్టుకొని, మా అమ్మకి గాని చెప్తానని మీ అల్లుడొస్తారు ఇలాగా యాడ్ నుంచి ఫోన్ చేస్తారని. చెప్పిన తర్వాత సరేలే అని కూర్చున్నాను. ఫోన్ రాలే. హ్మ్. ఉదయం మార్నింగ్ 10 అయింది. వేరే వాళ్ళు ఫోన్ చేశారనమాట నా మొబైల్‌కి. ఇలాగ మీ ఆయన పాకిస్తాన్‌కి దొరికిపోయారట అనేసి. వేరే వాళ్ళంటే ఎవరు ఫోను చేశారు? అదే గుజరాత్‌కి గుజరాత్ సంబంధించి. నుంచి. మా ఓకే. ఊరు ఆ! నుంచి ఓకే. వలసెళ్లారు కదా! ఆ! అక్కడి నుంచో ఒక బోట్ జెట్టీకొచ్చింది. వీళ్ళు దొరికిపోవడం చూసిన బోట్ అది. ఆ! కలర్ చూసారు ఆ బోటులో ఆ! ఉన్నోళ్ళు. ఆ! మీ ఆయనకి పాకిస్తాన్‌లో పట్టుకొని ఎళ్ళిపోయారు అని చూసినోళ్ళు నాకొచ్చి ఫోన్ చేసి చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత అవునన్నట్టు అసలు ఏడుపు కూడా రాలేదు. హ్మ్. అలా కన్నీళ్ళు ఇంకిపోయేవి. ఎలాగా పాకిస్తాన్ అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ అంటే అదో భయం మాకనమాట. హ్మ్. అవును. చిన్నప్పటి నుంచి హ్మ్. పాకిస్తాన్‌కి మనకి యుద్ధాలు ఏదో వినేవారం. అలాంటప్పుడు పాకిస్తాన్ అంటే భయం మనకి. హ్మ్. అలాంటిది పాకిస్తాన్‌కి దొరకడం ఏంటి? ఏం చేస్తారు? ఏమో చంపేస్తారేమో ఉగ్రవాదులకి గటా పేల్చుకొని చంపేయడం విన్నాం కదా! హ్మ్. ఏమో చంపేస్తారేమో నీటిలో ఉంది. అదో టెన్షను. అలాగా కూర్చొని అందరం ఫ్యామిలీ మొత్తం ఏ ఊర్లో వాళ్ళకి సంబంధించినోళ్ళు. మా ఊర్లో అయితే ఏడుగురున్నారు మా పంచాయతీలో సంబంధించిన. ఏడుగురు మా దగ్గర కూర్చొని ఏమైందనేసి అంటే, ఒక అబ్బాయి గుజరాతీ భాష ఆడిన అబ్బాయికి మేము వీళ్ళ సేటు ఉంటారు రామారావు వాళ్ళ సేటు. ఆళ్ళ సేటుకి ఫోన్ చేయించాం. అడగండి ఒకసారి ఏమైంది ఆ సేటుకి? అంటే వాళ్ళు ఫోన్ చేసి అడిగారనమాట. ఏమైంది? ఏ ఆ పాకిస్తానోళ్ళు పట్టుకెళ్ళిపోయారంట. ఏమైంది సేటు అని అడిగితే, అతనేమో పట్టుకొని వెళ్ళిపోయారు. నీటిలో ఉంచారని చెప్పారు. ఇంకా మాకైతే ఎలాగ వస్తారు అనేసి ఎలాగ ఆలోచించాలి? ఎక్కడికెళ్ళాలి? ఎలాగ తీసుకురావాలి? రైట్. అనేసి ఒక ఎమోషనల్ అయితే మామూలుగా కాదు. హ్మ్. 22 మెంబర్స్ అంటే చిన్న పిల్లలు అప్పుడే మ్యారేజ్ అయిన అబ్బాయి అక్కడే ఉన్నాడు. హ్మ్. నేను కడుపుతో ఉన్నాను. ఆ! ఇద్దరు పిల్లలు, ఒక భర్త దొరుకుకున్న ఆవిడ కూడా ఇంకా ఆ బాధ వేరే. హ్మ్. హ్మ్. ఇద్దరు బిడ్డలు, ఒక భర్త అంటే ఇంకా ఆ ఎమోషన్ అయితే ఇంకా వేరే. రైట్. రైట్. అందరం ఇంక అంతే ఏం చేయాలని ఆలోచనతో ఓ 1 మంత్ వరకు అలా ఉన్నాం. ఈలోగా న్యూస్ వచ్చి ఇలాగా ప్రసారం చేయడము, మీడియా కొంచెం హెల్ప్ చేసింది. ఓకే. ఓకే. మీరు ఆ పాకిస్తాన్‌లో ఇంతకుముందు వేరే ఎవరైనా ఇలా పాకిస్తాన్ సైడ్‌కెళ్ళి ఆళ్ళు పట్టుకోవటం జరిగిందా? లేకపోతే ఫస్ట్ టైమేనా ఇలా జరగటం? ఓకే. ఓకే. ఇప్పుడు కూడా ఉన్నారక్కడ? కూడా అప్పుడు ఇండియా ఉన్నారు. ఇప్పుడు ఉంటారు అక్కడ. ఉన్నారో లేదో తెలీదు గానీ వాళ్ళు మీరప్పుడు ఉన్నప్పుడు అక్కడ ఉన్నారు. మీరెళ్ళి ఉన్నారు. ముందే ఉన్నారు. అరెస్ట్ అయ్యి అక్కడ ముందే మాకు ఉన్నారక్కడ. తీసుకెళ్ళేటప్పటికి మేము ఏడుస్తున్నాం అక్కడ. ఏడుస్తుంటే వాళ్ళు మాకు బెదిరిస్తుంటారు. కళ్ళపోయింది అదేటి ఇదేటని. వాళ్ళన్నారు మాకే సంవత్సరం 2 సంవత్సరాలయింది. మేము వెళ్ళట్లేదని మరి కొద్దిగా ఏడ్చేస్తున్నాను. ఆహా! వాళ్ళు సంవత్సరంన్నర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం. ఆ! అంటే ఆధార్ కార్డులు పేర్లు రాంగు. ఒక్కొక్క పేరు అంటే ఒక బోట్‌లో 9 మంది ఉంటారు. వాళ్ళకేదో అర్జెంట్ పనుండి వెళ్ళిపోతారు ఆళ్ళు. అంటే టిక్ పాస్‌లో పేరుండాలి. ఎవరు ఖలాస వచ్చారనుకో టిక్ పాస్ ఆఫీస్‌కెళ్ళి పేరు రప్పించుకోవాలి. పలానా రామారావు, పలానా రాంబాబు అని. ఓకే. అది ఎవరో ఎళ్ళిపోతే ఆళ్ళ పేరు ఈయన చెప్పేసాడక్కడ. మన ఇండియా నుండి హై కమిషనర్ వచ్చేటప్పుడు కొన్ని పేర్లు రాంగ్ చెప్పేస్తారు ఆళ్ళకి. ఓకే. దానివల్ల ఆయన ఉండిపోయాడంట అక్కడ. ఆయన చెప్పడం మరికొద్దిగా ఏడుపొచ్చేసింది మాకు. చాలా హ్మ్. బాధ అనిపించింది. ఆహా! ఆ నైటెలా భోజనం కూడా మానేసాం. మెల్లిగా అలాగ రోజులు గడిచిన కొద్దీ అలాగ ఇదయింది. అక్కడి జైల్‌లో అంటే మీరు ఏం చేసేవాళ్ళు? రోజు ఎ ఎ
ఏదైనా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళా లేకపోతే సెల్ లోనే ఉండేవారా ఏం అంటే చేసేవాళ్ళు? తెల్లారితే వచ్చేవారు కానిస్టేబుల్ పోలీస్ పాకిస్తాన్ లేపి మొక్కలకి నీళ్ళ గంట పోసేవాళ్ళం. ఓకే. తర్వాత గడ్డి గంట ఆ. తెంపేవాళ్ళం. ఆ. గడ్డి ఆ, తర్వాత గార్డెనింగ్ అని ఉమ్, 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 ఉమ్. వాళ్ళు పాకిస్తాన్ ఖైదీలతో నీళ్ళు జల్లిస్తారు. వాళ్ళు జల్లిసి ఆహా. కర్రకి బోనకి చుట్టేసి అలాగా రైట్. అలికినట్టుగా తలా ఓకే. పేసినట్టు చేపిస్తారు. ఓకే. మాకు నీళ్ళు మోయమంటారు. మాకు ఓకే. ఆ నీళ్ళు మోస్తాం 1-2 గంటల పని ఉంటుంది. మళ్ళీ లోపల తీసుకెళ్ళి తాళాలు వేసేస్తారు. ఇప్పుడు మీరు ఒకవేళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే ఉత్తరాల వైపే మీకు కమ్యూనికేషనా లేకపోతే సెల్ ఫోన్ తో? ఫోన్ ఏం లేదు, ఓన్లీ ఉత్తరాల వైపే. అండ్ అది పంపించడానికి ఎంతసేపు పట్టేది? మీరు ఒకవేళ ఒకసారి రాసిన తర్వాత ఉత్తరం రాసిన తర్వాత వెళ్ళి మత్స్యలేశం చేరడానికి ఎంత టైం పట్టేది? అంటే మేము దొరికిన తర్వాత వాళ్ళు ఇండియా వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఆ, ఉత్తరాలు కూడా మేము అదే నెల 2 నెలలకి ఒక్కొక్కసారి లేట్ అయితే 3 నెలలు కూడా వస్తుందని చెప్పారు. ఆ, మేము కూడా లెటర్లో రాసాం ఇలా ఇలా అనుకోండి అంటే అట్లా ఏట పూర్తి అయిపోయింది. ఆ, అదే రోజు తెల్లారిసరికి వచ్చే టైంకి అనుకోకుండా దొరికిపోయాం. ఆ, ఇలా జరిగింది. ఒక పక్క బాధగున్నా లోపల దిగమింగుకొని మీరు శుభ్రంగా ఉండండి ఉమ్, అని వాళ్ళకి చెప్పాం. ఉమ్, అప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు అవును. అదే ఏట రావాలనుకుంటాను ఊరి నేను ఆ, ఇంకా ఆ, వచ్చి రావాలనుకుంటా ఇంకా దొరికిపోయింది. లెటర్లో మాకు జాగ్రత్త చెప్తూ వాళ్ళ పడే ఆవేదన కూడా మాకు కనిపించింది లెటర్. ఆ, ఆ, ఆ. జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ మాకేం పర్వాలేదు, కానీ వెళ్ళి పోరాటం చెయ్యండి. చేయండి. అంటే అక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, వెళ్ళి పోరాటం చేయమంటే మాకు ధైర్యం చెప్తూ వాళ్ళకి బయటికి తీసుకురావడానికి పోరాటం చేయండి నేను ఒక ఆవేదన అనేది కనిపించేది మాకైతే. పెట్టింది కదా, అయినా సరే ధైర్యం చేసి వెళ్ళేదాన్ని. ఎక్కడ పొలిటీషియన్ మీటింగ్లు ఉన్నా సరే రైట్. వెళ్ళేదేమో సింపతి ఉంటదేమో, అరే ప్రెగ్నెన్సీ కదా, లేడీ కదా, పాప వాళ్ళ హస్బెండ్ దొరికిపోయారు అనేసి ఒక సింపతి ఉంటదని ధైర్యం చేసి వెళ్ళిపోయేదాన్ని. ఓహో, మీరు వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయేదాన్ని. ఓకే. తను ఆల్ ద పొలిటికల్ Hmm, మీటింగ్స్ అవును, ఓకే. రైట్. అన్ని దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. ఓకే.